మాట తప్పేది లేదు, డేట్ మార్చేది లేదు. సీఎం చంద్రబాబు చెప్పిన డేట్ను క్యాలెండర్లో రౌండ్ చేసి మరీ పెట్టుకోండి. పక్కాగా వచ్చే ఏడాదే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నామని మరోసారి బల్లగుద్ది చెప్పారు కమలం పార్టీ నేతలు. అసలు అనుకున్నట్లుగానే పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయా? ప్రస్తుతం ఎంత శాతం వర్క్స్ జరిగాయి? ప్రాజెక్టు ఏ దశలో ఉంది? ఈ విషయాలు తెలుసుకోవడానికే పోలవరం ప్రాజెక్టును విజిట్ చేసిన కమలదండు ప్రాజెక్టు అప్డేట్ ఇవ్వడమే కాదు, విపక్షాల తీరును ఎండగట్టారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు. దీన్ని పూర్తి చేస్తామని చెప్పి ఎన్నో డెడ్ లైన్లు వచ్చాయి పోయాయి. కానీ ఈసారి పెట్టుకున్న డెడ్ లైన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అయ్యే ఛాన్సే లేదంటోంది కూటమి ప్రభుత్వం. 600 అయినా 100, 150 అయినా 2027 మార్చి నాటికే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామంటోంది. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు పారుతాయంటోంది. అటు ఎడమ కాలువ ద్వారా విశాఖ నగర తాగునీటి పారిశ్రామిక అవసరాలకు కూడా నీళ్లు మళ్లిస్తామని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. మొన్నటికి మొన్న పోలవరం పనుల పరిశీలనకు వెళ్లిన సీఎం చంద్రబాబు సైతం అదే విషయాన్ని తెలిపారు. మొత్తం పూర్తయ్యే పరిస్థితికి వచ్చింది. 2027 మార్చి అన్ని పనులు పూర్తి చేస్తాం. అక్కడి నుంచి ఏ రోజు వర్షాలు బాగా పడితే పోలవరంలో జలకళ వస్తానే ఇనాగరేషన్ చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. ఇది రాష్ట్రానికి ఒక శుభ ప్రారంభం, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఇది ప్రజల యొక్క చిరకాల వాంఛ, దశాబ్దాలుగా కోరిక. ఆ కోరిక రాబోయే మార్చికి పూర్తవుతుంది. ఓపెనింగ్ డేట్ ఫిక్స్ చేసుకుని పనులను పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబును కొనియాడుతూనే ఓసారి మేము చూసొస్తామని పోలవరం వెళ్లారు ఏపీ బీజేపీ నేతలు. ఆ పార్టీ చీఫ్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఎంపీ పురంధేశ్వరితో పాటు బీజేపీ ముఖ్య నేతలంతా ఓ బస్సులో వెళ్లి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆఫ్టర్ విజిట్ అనుకున్న డేట్కే వస్తున్నాం, అందులో నో డౌట్ అని చెప్పేశారు. ఇప్పటిదాకా జరిగిన పనులు, మున్ముందు జరగాల్సిన పనులపైన జనాలకు క్లారిటీ ఇచ్చారు. పోలవరం అంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, నావిగేషన్, అలాగే పవర్ హౌస్ సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. కేవలం ఆంధ్ర ప్రాంతమే కాకుండా పక్కనున్న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు కూడా దీని లాభం చేకూరబోతుంది. ఇవాళ ఏదైతే మొదటి దశ ఉందో ఆ మొదటి దశ ఇవాళ 80% పైగా పూర్తవటం, దానికి సంబంధించిన అన్ని రకాల హంగులు దానికి సంబంధించిన పూర్తవుతూ ఇవాళ లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయని చెప్పి చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రైట్ మెయిన్ కెనాల్లో గతంలోనే పట్టిసీమ నేతృత్వంలో మనకి నీళ్లు కృష్ణా బేసిన్ పంపించడం జరిగింది. ఇవాళ గ్రావిటీతో కృష్ణా బేసిన్కి వెళ్తున్న తీరు. ఎన్డీఏ ప్రభుత్వంతోనే పోలవరం సాధ్యమైందన్నారు మంత్రి సత్యకుమార్. అంతకుముందు కాంగ్రెస్ నిర్లక్ష్యం, మొన్నటిదాకా వైసీపీ అలసత్వంతో వెనకబడ్డ పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు దూసుకుపోతోందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ నేతల కొట్లాట వల్లే ప్రాజెక్టు సాధ్యమైందని మరోమారు చెప్పుకొచ్చారు సత్యకుమార్. మళ్ళీ భూమి పూజలు చేశారు కానీ ఎక్కడ కూడా నిధులు విడుదల చేయలేదు. కానీ రాష్ట్ర విభజన అన్యాయంగా, అనైతికంగా, అశాస్త్రీయంగా జరిగిన సందర్భంలో ఈ రెవెన్యూ సర్ప్లస్గా ఉంటున్న హైదరాబాద్ పట్టణం తెలంగాణకు వెళ్తున్న నేపథ్యంలో ఆనాడు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా వెంకయ్యనాయుడు గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు లాంటి నాయకులు లోక్సభలో, రాజ్యసభలో పెద్ద ఎత్తున పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి, పునర్విభజన చట్టంలో చేర్చాలి అని చేసిన ఒత్తిడి మేరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీని విభజన చట్టంలో చేర్చింది. అదిగో పోలవరం, ఇదిగో పోలవరం అంటూ కూటమి ప్రభుత్వం రైతులను మభ్యపెడుతుందన్న వైసీపీ నేతల కామెంట్స్ పై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఒక్క మంచి పని చేయని జగన్ కూడా తమపై విమర్శలు చేయడం దారుణమన్నారు. ఈ జన్మలో జగన్ గెలిచే అవకాశమే లేదని ఫైర్ అయ్యారు బుచ్చయ్య చౌదరి. ఏం చేశావు నువ్వు రైతులకి? ఇవాళ తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతుంది కనుక రైతులు ఆనందంగా ఉన్నారు. నువ్వు నీ జేబులో రూపాయి ఇచ్చావు ఎవరికన్నా? నీ కార్యకర్త చచ్చిపోతే సాయం చేయవు. ప్రమాదం జరిగితే రోడ్డును బారేసిపోతావు, దోపిడీ చేసుకొని పోయావు. ఇవాళేమో ఎన్డీఏ కోట మీద మాట్లాడుతూ ఉంటావు. నీకు చేతనైంది ఒకటి, దోచుకున్న సొమ్ము ఖర్చు పెట్టి సోషల్ మీడియా పెట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావు లేదు నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏడుతున్నారు, మాకు డబ్బులు ఇవ్వకుండా ఎక్కడుతున్నాడు బాబోయ్ అని. బూతులు తిట్టిస్తావా? వస్తా ఎక్కడికి వస్తావు రా బాబు? నువ్వు వచ్చే ఎక్కడికి వస్తావు? ప్రజలు గమనించుకున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు, ఏం జరుగుతుందో రాష్ట్రంలో చూస్తా ఉన్నారు. మొత్తంగా ఎవరేమన్నా, ఎలాంటి ఆటంకాలు సృష్టించినా పోలవరం ఆగేదే లేదంటున్నారు కూటమి నేతలు. అనుకున్న టైంకే వస్తున్నాం, జాతికి అంకితం చేయబోతున్నామంటున్నారు.